ఈరోజు దేవుని మాట యెషయా 52 కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవాకు, నా జనులు నా నామము తెలుసుకుందురు. నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందురు. యెషయా 52 దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట, ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవాకు, నా జనులు నా నామము తెలుసుకుందురు. ఎలా తెలుసుకుంటారు? వారు అడిగినవి అనుగ్రహించినప్పుడు, వారి యొక్క ఆశలు తీరినప్పుడు దేవుడు ఉన్నాడు అని తెలుసుకుంటారు. మరి అది ఎలా అడగాలి? చాలా భయభక్తులతో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన సన్నిధికి వెళ్తూ ముందు మనం ఆయన్ని ప్రేమించాలి. ప్రేమిస్తే ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన నామము బలమైనదని వారికి తెలియజేసే దేవుడు. ఎన్నో విషయాల్లో తెలియజేశాడు. ఇక ముందు కూడా ఆయన నామమును తెలుసుకునేలాగున నిత్యము వారి మధ్య ఆయన నామం ఉండులాగున ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. నేనున్నానని చెప్పువాడని నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందురు. దేవుడు ఉన్నాడు అని నీకు చేసే ఆశ్చర్యకార్యాన్ని బట్టి ఇతరులు తెలుసుకుంటారు. వారు కూడా దేవుని భయభక్తులు కలిగి జీవించే విధానంలో వారు ఉంటారు. మరి అంత గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఆశ్చర్యకార్యాలు చేస్తూ మన జీవితంలో మనకు తోడుగా ఉంటున్న దేవునికి మనము ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు మా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ గొప్ప కార్యాలు చేస్తూ ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఆశీర్వదిస్తూ నడిపిస్తున్న దేవా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభువా నాయన తండ్రి నాయన నీ యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ప్రభువా నాయన నీ వాక్యమును వింటూ నీతో ప్రభా సహవాసం కలిగి జీవించే వారంగా నన్ను మమ్మలను ఉంచి ప్రభువా నాయన నీ ప్రేమను మాపై నిత్యముండులాగా నువ్వు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. అంత మాత్రమే కాకుండా ప్రభా నువ్వు మా పట్ల చేస్తున్న కార్యాలను బట్టి ఇతరులు ప్రభువా నాయన అనేక మంది నిన్ను ప్రేమించేవారుగా తండ్రి, నిన్ను విశ్వసించేవారుగా ప్రభా ఉండులాగున ప్రభా నాయన నిత్యము నీతో ప్రభా అనుసంధానం కలిగి ప్రభా జీవించే వారంగా నన్ను మమ్మల్ని ఉంచండి అయ్యా. కృపగల దేవా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా తండ్రి. నీ కృపకు దూరంగా ఉండకుండా సమీపంగా ఉండే భాగ్యాన్ని మాకు నిత్యం అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమాడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.